హాయ్ ఫ్రెండ్స్, డేవ్ బతిస్టా, జాసన్ మొమోవా ఇద్దరు హీరోలుగా నటించిన ది వ్రెకింగ్ క్రూ సినిమా ఈ మధ్య అమెజాన్ ప్రైమ్లో తెలుగులో రిలీజ్ అయింది. ఈ తెలుగు డబ్బుడ్ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. వాల్టర్ అనే ఓ ఇన్వెస్టిగేటివ్ హత్య జరుగుతుంది. అతను చనిపోయే ముందు ఓ పార్సిల్ని పోస్ట్లో వేసి చనిపోతాడు. అతనికి ఉన్న ఇద్దరు కొడుకులు, ఒకడు నేవీ ఆఫీసర్, ఒకడు పోలీస్ ఆఫీసర్. తండ్రి చావు వెనుకున్న రహస్యాన్ని ఛేదించి హంతకుడిని ఎలా అంతం చేశారన్నదే కథ. డేవ్ బతిస్టా, జాసన్ మొమోవా ఇద్దరు ఎక్స్పెక్ట్ చేసిన యాక్షన్ని, కామెడీని చక్కగా పండించారు. ముఖ్యంగా ఫైట్స్ అన్ని చాలా బాగా చిత్రీకరించారు. ఈ సినిమాలో అన్నదమ్ములు ఇద్దరు కలిసి కొట్టుకునే బురద ఫైట్ బాగుంటుంది. అలాగే క్లైమాక్స్లో వచ్చిన యాక్షన్ సన్నివేశాలన్నీ ఆకట్టుకుంటాయి. చూసిన ప్రతి ఒక్కళ్ళకి ఇబ్బంది లేకుండా, అసభ్యకర సన్నివేశాలు, ముద్దు సన్నివేశాలు లేకుండా కుటుంబం అంతా కలిసి చూడదగ్గ విధంగా చక్కగా తీశారు. కార్ చేజులు బాగుంటాయి. అందులో చిన్న చిన్న వైలెన్స్ ఉన్నా దాన్ని చక్కగా బ్లడ్ లేకుండా చక్కగా క్రియేట్ చేశారు. క్లైమాక్స్ని కూడా చక్కగా ముగించారు. ఎక్కడ బోర్ కొట్టదు, చక్కగా సాగిపోతుంది. అనవసర వెకిలి సన్నివేశాలు ఎక్కడ జోడించలేదు. అన్నదమ్ముల సెంటిమెంట్ కూడా వర్కౌట్ అయింది సినిమాలో. లేడీ పాత్రలు ఉంటాయి కానీ వాటికి పెద్దగా ప్రాధాన్యత లేదు. ఉన్న కొన్ని సన్నివేశాల్లో ఓకే అనిపిస్తారు లేడీ పాత్రలు. వాల్టర్ అసిస్టెంట్ పాత్ర కూడా ఆకట్టుకుంటుంది. చక్కగా ఫ్యామిలీ అంతా కలిసి చూసి ఎంజాయ్ చేయదగ్గ యాక్షన్ చిత్రం. గ్రాఫిక్స్ అక్కడక్కడ తెలిసిపోతుంటాయి కానీ పర్వాలేదు. తెలుగు డబ్బింగ్ బాగుంది. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3.5/5. మన స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. అబ్బా చైన్ పెట్టేసింది బాబాయ్. ఆ, నీకు నొప్పి. ఏంటి ఆ, నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాడిని నేను కొట్టడం లేదమ్మా, వాడినే నన్ను కొట్టమంటున్నాను. ఆ, నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?